టీఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని కోకాపేట్ గ్రామంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పర్యటించారు. సుమారు 50 లక్షల రూపాయలతో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్స్, 4.5 కోట్ల రూపాయలతో యాదవ సంఘ బిల్డింగ్, 2.2 కోట్ల రూపాయలతో రాజు గృహకల్ప కాలనీ కమ్యూనిటీ హాల్ బిల్డింగ్, 6వ వార్డులో భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్లు, 7వ వార్డులో ముద్రాస్ కమ్యూనిటీ హాల్ను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముద్రాస్తో కలిసి ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలవుతున్నాయన్నారు. జనవరి 26 నుండి మరికొన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రారంభించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే ప్రకాష్ కూడా తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు నార్సింగ్ మున్సిపాలిటీలో రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ కమ్యూనిటీ హాల్స్ అన్నీ కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దానికి ముఖ్యంగా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్ అందరూ, ప్రజాప్రతినిధులు, మార్కెట్ చైర్మన్ అందరూ కూడా రావడం జరిగింది. దీన్ని ముఖ్యంగా ఆనాడు అందరం ప్రజాప్రతినిధులు అందరం కూడా ఏ విధంగా అయితే డెవలప్ చేస్తామని మాట ఇచ్చామో అన్నీ కూడా అంచెలంచెలుగా డెవలప్ చేసుకుంటూ వచ్చాం. మీ అందరూ కూడా తెలుసు. కౌన్సిలర్ కూడా అందరూ సహకరించి, ఇక్కడ కమిషనర్ గారు కూడా అందరూ సహకరించి, అధికారులు కూడా అందరూ సహకరించి ఇలాంటి కమిటీలు కట్టుకుంటాం. చాలా సంతోషం. ఒక్క బోనం కాదు, అన్ని కులాల వారికి కూడా ఒక్కొక్కటి ఉండదు, మిస్ అయినట్టు అవి కూడా కట్టించే బాధ్యత తీసుకుంటాం. యాదవులే కానీ, ముద్రాజులే కానీ, కుర్మలే కానీ, ఓటర్స్ కానీ అవన్నీ కూడా కమిటీలు కట్టడం జరిగింది. అనుకోని ఇంకా కూడా ఎంత చేసినా ఇంకా చేయాలనే ఆలోచనతోనే ఉంటాం. బోనాలు కూడా ఏ విధంగా అంటే మీరు చూసినారు కదా, 3 అంతస్తు 4 అంతస్తు బోనాలు కట్టారు. రేపు బీదవాళ్ళు దావా చేసుకుంటే కూడా బయటకు పోకుండా ఎంతో ఆలోచనతో కట్టించింది మా కమిషనర్ గారు, చైర్మన్ అందరూ కూడా. దానికి చాలా సంతోషం. ఈ 5 సంవత్సరాలుగా కౌన్సిలర్లు కానీ, మేమే కానీ, చైర్మన్లు అందరూ కూడా కలిసిమెలిసి మంచి డెవలప్ చేసుకున్నాం ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఇప్పుడు కూడా ఈ సంవత్సరంలో కూడా మంచి ప్రభుత్వంలో మంచి పని చేసుకున్నాం. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కూడా పని చేసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఇనాగ్రేట్ చేసుకొని ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కడైతే పనులు ఉన్నాయో ఆ పనులు కూడా అన్ని తీసుకునే బాధ్యత తీసుకుంటాం. కౌన్సిలర్లు అందరూ కూడా మంచి సహకరించిన వాళ్ళందరూ కూడా అభినందించాలి. ఎందుకంటే మనం అందరం కలిసిమెలిసి చేసుకొని ఈ విధంగా డెవలప్ చేసుకున్నాం. ఏ కాన్స్టిట్యున్సీలో చేసుకున్నారు, రాజేంద్ర కాన్స్టిట్యున్సీలో డెవలప్ చేసుకున్నట్టుగా నిజంగా కూడా ఎక్కడ కూడా లేదు. ఏదో మాట్లాడలేదు కాదు, మీకు కూడా తెలుసు. మంచి డెవలప్ చేసుకున్నాం. ఆనాడు మేము ఎలక్షన్లో తిరిగేటప్పుడు ఒక మోరి మీద కాలు పెట్టి అవతల దాటాలంటే దాటలేని పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ఇంత మంచి కార్యక్రమం మేమంతా కూడా చేసుకుని ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అందరూ కూడా మంచి, ఇంకా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఇంకా మంచి పని చేసి సాధిస్తాం. థ్యాంక్ యూ.